ఇంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే ఏం చెప్తాం మనం? సార్, కాపు సామాజిక వర్గంకి మేము మేలు చేస్తా ఉన్నాం, మీరు ఎంత రెచ్చగొట్టినా కాపుల్ని కూటమి ప్రభుత్వం నుండి దూరం చేయలేరని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నీ వాళ్ళ నమ్మకాలు. కూటమి ప్రభుత్వం నుంచి కాపుల్ని దూరం చేయలేరు అనేది వాళ్ళ నమ్మకాలు. నిజంగా కాపులు ఈ 2.5 సంవత్సరాల్లో చాలా ఆలోచించుకుంటున్నారు. రాబోయే 3 సంవత్సరాల్లో కూడా చాలా ఆలోచించుకుంటారు. చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత మా సామాజిక వర్గానికి ఏం చేశాడు అనే దాని మీద చర్చ జరుగుతుంది. ఇవాళ చర్చ జరుగుతుంది, ఇంకా జరుగుతుంది. ఇంకా 3 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటువంటి అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ గారిని ఒక్కళ్ళని చూపించి కాపు మొత్తాన్ని జేబులు వేసుకోవాలనుకోవడం చాలా తప్పు. దానికి కూడా కాపులు కొంత చెయ్యాలి. జగన్మోహన్ రెడ్డి గారికైనా మెరుగ్గా కాపుల్ని చూసుకున్నారు ఈ సామాజిక వర్గాన్ని అనేటువంటి భావన కలగాల. అంతేగాని ఒక పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చి ఆయనకి ఏ రకమైన పవర్స్ లేకోకుండా ఉప ముఖ్యమంత్రి అనుకోవడం తప్ప ఏం చేయగలుగుతున్నాడు? ఆయన ఎవరు సహాయం చేయగలుగుతున్నాడు? చేయలేకపోతున్నాడు కదా. హీ హ్యాస్ నో షేర్ ఇన్ ది పవర్. పవర్లో షేర్ ఉంది లోకేష్కి. లోకేష్ నెక్స్ట్ నుంచి నెక్కబోతున్నాడు అని అంటున్నారు. ఆయనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు అంటున్నారు. మరి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే మరి మన పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలి నాకు అర్థం కాల. అది వాళ్ళ ఇష్టం అనుకోండి, ఏం చేస్తారు ఏం చేయరో వీ విల్ వెయిట్ అండ్ సీ. ఇవాళ అసలు లోకేష్ను మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తారా చేయరా అనే డౌట్ వచ్చేసింది. ఎందుకంటే అక్కడ స్టాలిన్ ఓడిపోవడానికి కారణం వాళ్ళ కుమారుడు యొక్క ప్రతిభేనని, ఇక్కడ కూడా ఈ కుమారుడు అంతకన్నా ఎక్కువ ప్రతిభ చూపిస్తున్నాడు. చివరికి తండ్రి ఓడిపోతాడా, కొడుకు ఓడిపోతారా, లేక ఇద్దరు ఓడిపోతారా 3 సంవత్సరాల తర్వాత మనం చూస్తాం. సార్, తమిళనాడు రిజల్ట్ గురించి బాగా ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ సర్కిల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ బాగా చర్చ జరుగుతుంది. మీరు ఒక ట్వీట్ చేశారు. 3 లైన్లు 3 పార్టీలను ఉద్దేశించినట్టు ఉన్నాయి. ఏంటి ఆ ట్వీట్? ఆ రిజల్ట్ ఏపీకి ఎలా సూట్ అవుతుంది? ఒకటి సాహసం చేస్తేనే విజయాన్ని చేకూరుస్తుంది అని, సాహసమే విజయాన్ని చేకూరుస్తుందని, అక్కడ విజయ్ అనే ఒక దృక్పథంతో సాహసం అంటే వాట్ ఐ మీన్, సింగిల్గా వెళ్ళాడు సినిమా యాక్టరు, హీరో. ఒక మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కన్నా తమిళంలో పెద్ద హీరో ఏం కాదని నా అభిప్రాయం. పవన్ కళ్యాణ్ ఇక్కడ పెద్ద హీరోగా నేను నమ్ముతున్నా. దట్ ఈస్ మై ఓన్ ఒపీనియన్. విజయ్ అనేవాడు సింగిల్గా వెళ్ళి రాజ్యాధికారానికి చేరువయ్యాడు, పవన్ కళ్యాణ్ సింగిల్గా వెళ్ళలేకపోయాడు అనేటువంటి ఒక దృక్పథం సమాజంలో ఉంది. ఏ సమాజంలో ఉంది? కాపు సమాజంలో ఉంది. లేదు, పవన్ కళ్యాణ్ గారిని ప్రేమించేవాడు అనుకుంటున్నాడు, అదే మన పవన్ కళ్యాణ్ సాహసం చేసి ఉంటే బాగుండేది అని. చేశాడు కదా ఒకసారి, ఏమీ రాలేదు కదా అనుకుంటున్నారు. ఎందుకు చేశాడు, ఎప్పుడు చేశాడంటే స్టార్టింగ్లో చేయలే. ఆయన ఒకసారి మద్దతు ఇచ్చాడు, రెండోసారి మళ్ళీ డివైడ్ అయ్యాడు, మళ్ళీ మూడోసారి మద్దతు ఇచ్చాడు. రేపు ఏం చేస్తాడో తెలియదు, రేపు ఏం చేయలే, వాళ్ళతో పాటే ఉంటాడు. సో నీకు ఒక స్పెషల్ ఐడెంటిటీ తెచ్చుకోవాలనే ప్రయత్నమే నీకు లేకపోవటం దురదృష్టం. విజయ్లాగా సాహసం చేసి ఉండైతే నువ్వు ఒక లెవెల్లో ఉండేవాడివి అనేది అందరి అభిప్రాయం, నా అభిప్రాయం కూడా. అది చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక పద్ధతి ప్రకారం వ్యవహరించి ఉన్నట్లయితే అన్నదమ్ముల్లో ఎవరొకరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడానికి అవకాశం వచ్చేది. ఇవాళ కాబట్టి రేపు కాబట్టి ఇంతకు ముందు కానీ అలాంటి అవకాశమే తీసుకోవడానికి ప్రయత్నం చేయలేదు మీరు. ఇది చాలా దురదృష్టం. కాపు సామాజిక వర్గానికి ఏముంది? రెడ్లు చేశారయ్యా, కమ్మవారు చేశారు, వైశ్యులు కూడా చేశారు, వెలమలు చేశారు, ఎస్సీ చేశారు. కాపులు ఇంత సామాజిక వర్గం ఉండి, అందులోనూ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కాపు సామాజిక వర్గం, కాపు, తెలగ, బలిజ ఇక్కడే చాలా ఎక్కువ. మనం ఇంత ఉన్నా కూడా మనం ముఖ్యమంత్రి కాలేకపోతున్నాము, ఇది పవన్ కళ్యాణ్ వల్ల అవుతుంది అనేటువంటి ఒక భ్రమపడ్డారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఏమంటాడు, 15 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుంది అన్న తర్వాత ఇది నేను ఎందుకు ప్రేమించాలి, ఏ కోరిక మీద ప్రేమించాలి, నీ సినిమాలు బాగున్నాయని ప్రేమించాలి, అవి కూడా బాగోట్లేదు కదా ఇప్పుడు. ఇది పరిస్థితి. కాకపోతే ఏంటంటే అలాంటి గట్స్ లేవు వీళ్ళ దగ్గర అనేది అందరూ అర్థం చేసుకోవాలి. పైగా ఇంకొక మాటలో నేను చెబితే జన సైనికుడికి లేదా మరొకరికి కోపం వస్తుంది, కానీ అసలు ఈ డోంట్ నో ది పాలిటిక్స్. పవన్ కళ్యాణ్ అనే ఒక మహానటుడికి రాజకీయాల గురించి తెలియదు, కనీసం తెలుసుకోలేకపోతున్నాడు. ఇప్పుడో పార్టీ పెట్టి ఇంత జర్నీ చేసినా కూడా అసలు రాజకీయాలు ఎలా చెయ్యాలి, ఏమిటి అనేది కూడా నేర్చుకోలేదు.